లక్ష్మి. ఈరోజు మనము యూనిక్ కీ అండ్ చెక్ కన్స్ట్రెంట్స్ గురించి తెలుసుకుందాం. దానికి నేను ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అని ఇస్తున్నాను. దానికి వాల్యూస్ em student id std it is of type int అండ్ దీనికి నేను యూనిక్ కీ అని ఇస్తున్నాను. అండ్ ఇది మళ్ళీ ఏం చేస్తుంది, చెక్ కన్స్ట్రెంట్ కూడా చేస్తున్నాను. అది లాస్ట్లో చూద్దాము. యూనిక్ కీ ఇచ్చాను. నెక్స్ట్ కమా ఈ స్టూడెంట్ నేమ్ varchar అని ఇచ్చాను. ఇప్పుడు నేనేం నెక్స్ట్ ఇంకేం కండిషన్ ఇస్తున్నానంటే స్టూడెంట్ ఐడి అనేది చెక్ కన్స్ట్రెంట్ పెడుతున్నాను. చెక్ స్టూడెంట్ ఐడి షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అనే కన్స్ట్రెంట్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. స్టూడెంట్ ఐడి గ్రేటర్ దాన్ 0 అయితేనే ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకుంటుంది. మళ్ళీ అది యూనిక్గా కూడా ఉండాలి. సో ఇది యూనిక్ స్టూడెంట్ ఐడి యూనిక్ కీను మళ్ళీ చెక్ కన్స్ట్రెంట్ యూస్ చేస్తున్నాం ఈ టేబుల్లో. ఇప్పుడు చూడండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ టేబుల్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ values 1 comma some name I would give Anand. Okay, next ఇంకొకటి values 2-3 values చేస్తాము. ఇన్సర్ట్ చేస్తున్నాను దాంట్లోకి. చూడండి, ఇప్పుడు 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను దాంట్లోకి, టేబుల్లోకి ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇది యూనిక్ కీ కనుక మళ్ళీ ఇప్పుడు సేమ్ వాల్యూ సేమ్ ఐడి నెంబర్ 1 ఇచ్చి నేమ్ ఏదైనా వేరే మార్చాను అనుకోండి, అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయదు. ఎర్రర్ వస్తుంది చూడండి, వయలేషన్ ఆఫ్ యూనిక్ కీ. ఎందుకంటే దాంట్లోకి డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదన్నమాట. ఇదిను ప్రైమరీకి డిఫరెన్స్ ఏంటంటే యూనిక్ కీ నల్స్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. ప్రైమరీకి వచ్చి నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ స్టూడెంట్ టేబుల్లో నల్ వాల్యూ అసైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ చెక్ కన్స్ట్రెంట్ ఫస్ట్ ఇంకొక చెక్ కన్స్ట్రెంట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు చెక్ కన్స్ట్రెంట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానా, నల్ వాల్యూ ఎందుకంటే 0 చూద్దాం నల్ వాల్యూస్ అయ్యిందా లేదా. చూడండి, ఆ వాల్యూ నల్ అసైన్ చేసింది. ఓకే, ఐడి వచ్చి ఇప్పుడు నల్ వాల్యూ తీసుకుంది అనమాట. అదే ఇప్పుడు చెక్ కన్స్ట్రెంట్ గ్రేటర్ దాన్ 0నే ఇస్తే, ఇప్పుడు నేను మైనస్ వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను వాల్యూస్ వచ్చి -1 అని ఇచ్చాను అనుకో, అది ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించాలి. చూడండి, there are fewer calling insert statement that value specify values clauses. ఏంటంటే స్టూడెంట్ ఐడి ఇట్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0నే ఉండాలి. సో -1 అనేది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను వాల్యూ వచ్చి 4 ఇచ్చాను అనుకోండి, ఓకే, ఇక్కడ ఐడి వాల్యూస్ ఇవ్వలేదు.
ఓకే, ఇప్పుడు ఇక్కడ -1 ఇచ్చాను అనుకోండి. చూడు, ఇన్సర్ట్ చెక్ కన్స్ట్రెంట్ ఆల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 ఉండాలి అనేసి వస్తుంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ 4 ఇచ్చి ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ అవుతుంది మనకి వాల్యూస్. చూడండి, వాల్యూస్ ఇన్సర్ట్ అయింది. సి 4. ఓకేనా, ఇది ఇప్పుడు యూనిక్ అంటే it allows only unique values, it doesn't allow duplicate values. అంటే డూప్లికేట్ వాల్యూస్ని ఇది అలౌ చేయదు. అదే మనం ఇక్కడ ఇంకో కన్స్ట్రెంట్ ఏంటి చేసామంటే చెక్ కన్స్ట్రెంట్. ఇక్కడ చెక్ ఏం చేసాము, చెక్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ స్టూడెంట్ అని ఐడి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అయితేనే ఇన్సర్ట్ చేస్తాం. అదే మనం ఇందాక -1 చెప్పేసి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇన్సర్ట్ కాలేదు కదా, అది చెక్ కన్స్ట్రెంట్ చెక్ చేసుకుంటుంది అనమాట, మనకి ఆ కండిషన్ చెక్ అవుతుందా లేదా అనేది. సో దిస్ ఈస్ ఫర్ టుడే. What we have seen for today is a unique key and a check constraint చూసాం ఈరోజు. That's all for today. Thank you for listening.